గుడ్ మార్నింగ్. నా యూట్యూబ్ ఛానల్ ఎస్విఎస్ అమేజింగ్ శాండిల్ ఫార్మ్స్కి స్వాగతం. నేను మీ రెడ్డి నాయుడు. ఈ వీడియోలో మల్చింగ్ షీట్స్ మనకి పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలి అన్న సబ్జెక్ట్ గురించి చెప్తాను బ్రీఫ్గా మీకు. ఇప్పుడు నేనైతే ఇక్కడ వెజిటబుల్స్కి అయితే 25 మైక్రాన్స్ వాడాను షీటు. ఏమంటే ఇది మనకి ఒక షీటు అంటే విడ్త్ 4 feet ఉంటుంది. ఇలాగా దీని విడ్త్ 4 feet ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇది 25 మైక్రాను. లెంత్ అంటే ఒక బండిల్లో లెంత్ 400 meters. ఇది మనకి రాజమండ్రిలో 1650కి దొరికిందండి. ఇది ఇంకా కొంచెం హోల్సేల్గా తెప్పిస్తే ఇంకా దూరం నుంచి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ నుంచి అది తెప్పిస్తే ఇంకా తక్కువకు వస్తుందని అన్నారు. బట్ మనం మరీ లార్జ్ స్కేల్లో మనం చేయట్లేదు కాబట్టి ప్రస్తుతానికి స్టార్టింగ్లో ముందు పని స్పీడ్గా వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఇక్కడే తీసుకున్నాను. ఇది 1650. ఇది ఈ షీటు మనం ఎఫెక్టివ్గా వాడాలంటే చూడండి, ఇది ఒక రైజ్డ్ బెడ్ ఉండాలి కంపల్సరీగా. ఇలాగా యూ షేప్లో రైజ్డ్ బెడ్ రావాలి. ఎందుకంటే చెప్తాను నేను దాని పర్పస్ ఏంటంటే, ఇది మనం ఇలా నేల మీద వేసేస్తే అనుకోండి, ఫ్లాట్గా వేసేస్తే ఏమవుతుందంటే గడ్డి మనకు మామూలుగా ఈ గరికగడ్డలు అవి చాలా బలంగా ఉంటాయి. ఎంత బలంగా ఉంటాయంటే దీన్ని చీల్చుకొని వచ్చేస్తాయి. మళ్ళీ దాని మీద కూడా మట్టి పడిపోతే ఆ మట్టిలోంచి గడ్డి మొలిసేసి మళ్ళీ దాని వేరు లోపలికి వెళ్ళి చాలా తొందరగా పాడైపోద్ది. ప్లస్ కాయగూరలకి ఈ రైజ్డ్ బెడ్ ఉండడం అన్నది చాలా అవసరం వేరియస్ రీజన్స్ వల్ల. ఈ రైజ్డ్ బెడ్ చేసుకుని ఇలాగ దాన్ని యూ షేప్లో ఉంటుంది. దాని మీద ఈ షీట్ వేసుకుని ఈ షీట్ వేసినప్పుడు ఇలాగా ఇది బెడ్ మరీ పెద్దదే కాదు, మరీ చిన్నదే కాకుండా మీడియం జాగ్రత్తగా వేసుకోవాలి. ఎలా వేసుకోవాలంటే ఈ షీటు ఇలాగ పక్కకి రావాలి, అటు ఆ పక్క వెళ్ళాలి. దాని మీద మనం మట్టి కవర్ చేస్తే ఇంకా గాలికి కానీ ఎగిరిపోకుండా. ఇందులో మనకి 2 విషయాలు ఉంటాయి. ఈ గాలికి ఇది ఇక్కడ సఫిషియెంట్గా మనం నేల మీదకి ఇలా పరుచుకుని సఫిషియెంట్గా దీన్ని కవర్ చేసుకోలేకపోతే గాలికి కూడా ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. ఇది గాలికి ఎగిరిపోకూడదు. ప్లస్ మరీ ఈ బెడ్ పెద్దదైపోయి ఇక్కడ మనం సఫిషియెంట్గా ఇక్కడ మార్జిన్ ఇచ్చుకోకపోతే పెద్ద వర్షం కురిసిందనుకోండి, ఇక్కడ ఇలాగా నీరు వస్తే ఈ మట్టి కొట్టుకుపోయి అప్పుడు కూడా మళ్ళీ షీట్ లెగిసిపోతుంది. ఇదంతా మనకి అనవసరంగా డబుల్ వర్క్ అవుతుంది. లేబర్ ఖర్చు, ఇబ్బందులు, మొక్కలు పాడవడం ఇవన్నీ ఉంటాయి. అందువల్ల ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అటు ఇటు మార్జిన్ వచ్చేలాగేసి ఆ మార్జిన్ మీద మనం మట్టి కప్పేసుకుంటే ఇంకా ఇది మెకానికల్గా కూడా చేస్తున్నాయి. అయితే ఎన్ని లార్జ్ స్కేల్లో చేస్తున్నప్పుడు ఈ మెకానికల్ ఇదంతాను మనం మాన్యువల్గా చేసుకుంటున్నప్పుడు ఈ రకంగా చేసుకోవాలి. ఇది 25 మైక్రాన్ సరిపోతుంది. 25 మైక్రాన్ తోటి సాధారణంగా పెద్ద ఒక లాంగ్ డ్యూరేషన్ క్రాప్ అయితే 1 crop, లేకపోతే మనం జాగ్రత్తగా వాడుకోగలిగితే 2 crops తీయొచ్చు దీంతో. ఏమంటే ఇది 25 మైక్రాన్. ఇది వెజిటబుల్కి. ఇది వచ్చేటప్పటికి ఇది మనం జామ మొక్కలోకి వేసుకున్నాము. ఇది 50 మైక్రాన్ వాడుకుంటే ఒక 1 year, లేకపోతే మనం మెయింటెనెన్స్ని బట్టి అట్లని బట్టి ఒక 1.5 years వస్తుంది అనుకుంటున్నాను నేను. ఇది అది 1650 ఒక బండిల్ అయితే ఇది సరిగ్గా 3300 ఒక బండిల్. ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇలాగా అదైతే కంటిన్యూస్గా రన్ చేసేసుకుంటాం వెజిటబుల్స్కి. వీటికైతే మనం దీని క్యానోపీ అంటే ఈ పైన ఎంతవరకు ఈ మొక్క ఇది అవుతుందో మనం చూసుకుని అంతా మనం ఇక్కడ ఓపెన్గా వదులుకుంటే, ఎందుకంటే మనం దీనికి ఇచ్చే ఎరువులు కానీ ఇవన్నీ కూడా ఈ క్యానోపీ అంత వరకు కూడా ఈ వేర్లు పాగుతాయి. ఈ వేర్లు ఎక్కడ దాకా పాగినాయో అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ దాకా దీని వేర్లు ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ వరకు కూడా మనం షీట్ వేయకుండా దీన్ని ఓపెన్గా ఉంచేసుకుని ఈ నేలను మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ఇది దీనికి కావాల్సిన అట్మాస్ఫియర్ అంతా, ఈ ఎర్త్లో ఉండాల్సిన మైక్రోబయాలజీ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. సో ఈ నేలని మనం కలుపు మాన్యువల్గా చేసుకోవాల్సి వస్తుంది. మాన్యువల్గా చేసుకుని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఇచ్చి ఎరువులు అవన్నీ కూడా వాటరు ఇదంతా ఇక్కడ వరకు స్ప్రెడ్ అయ్యేలాగా మనం జాగ్రత్తగా చూసుకుని ఈ చివర్లో ఈ క్యానోపీకి లెవెల్లో ఇక్కడ ఇచ్చుకుంటే ఎరువులు బాగుంటుంది. బాగోవడం కాదు, ఇవ్వాలి. ప్లస్ అందువల్ల ఈ షీట్ అక్కడ వరకు కట్టేలు చేసుకోవాలి. ఇలాగా అవసరం ముందు చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ దాకా వేసుకున్న తర్వాత కొంచెం ముక్క తీసేసుకుని దీన్ని పళ్ళెం అంటారు ఇక్కడ లోకల్గా. ఈ పళ్ళెం అన్నది ఎంత జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకుంటే ఎరువులు ఇచ్చేటప్పుడు కూడా సైంటిఫిక్గా ఇవ్వాలి. ఎక్కడ ఈ మొదట్లో వేసేసుకుంటే ఉపయోగం లేదు. ఎందుకంటే ఏదైనా కూడా వేర్ల ద్వారా పీల్చుకోవాలి కాబట్టి ఈ చివరిలో మనం జాగ్రత్తగా చూసుకుని ఈ చివరిలో ఇచ్చుకోవాలి. ఇది ఇంకా దీని గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్లో పెడితే నేను
రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, షేర్ ఇట్, subscribe my channel, SVS Amazing Sandal Farms, and press the bell icon. Thank you. Namaste.